మన నంద్యాల జిల్లాలో ప్రథమ నందీశ్వర దేవాలయం దగ్గర ఏర్పాటు చేసిన విక్టరీ ఎగ్జిబిషన్ను ప్రారంభించడానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు రిబన్ కట్ చేసి ఓపెన్ చేశారు. ఈ ఎగ్జిబిషన్ గత 20 సంవత్సరాల నుండి నడిపిస్తున్నట్టు విక్టరీ ఎగ్జిబిషన్ యాజమాన్యం తెలిపారు. भाई कह ना माँ मीद क्या करे ना बालक ना ना जुड़ा ना किंदा किंदा बेड लोपला आड़ा ना दो है ना इसका ఈరోజు నంద్యాలలో ఎగ్జిబిషన్ ఓపెనింగ్ చేయడం జరిగింది. శ్రీనివాస్ గారు దాదాపు 15 ఇయర్స్ నుంచి నంద్యాలలో ఎగ్జిబిషన్ చేస్తున్నారు. మంచి ఎక్స్పీరియన్స్, ఎక్విప్మెంట్ కూడా చాలా బాగున్నాయి. అంతా వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసుకొని ఏం చిన్న సంఘటన జరగకుండా, ఎందుకంటే చాలామంది పిల్లలు కానీ చాలామంది దీని మీద ఇది ఎక్కుతుంటారు. దానికోసం అందరూ వాళ్ళు ఒక్కసారి మరియు ఒకటికి 2 సార్లు వాళ్ళు రీచెక్ చేసుకొని దీంట్లో ఏం ప్రమాదం లేకుండా మళ్ళీ ఒక్కసారి ఇది చేసుకొని పిల్లలకి కానీ ఎవరు నంద్యాల వాసులు అందరికీ కానీ ఎవరైనా షాపింగ్ చేసుకోవాలంటే కూడా అందరికీ కానీ స్టాల్స్ ఉన్నాయి. మనం ఏమన్నా సండే లేకపోతే సాటర్డే ఈవినింగ్ టైమ్స్ ఎవరన్నా ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ అంతా ఫ్యామిలీతో ఆనందంగా గడపవచ్చు. దానికోసం నేను వాళ్ళకి హార్దిక్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 2 months ఉంటుందంట.
ఎట్లన్నా మనకు క్రిస్మస్ వస్తుంది, దాని తర్వాత న్యూ ఇయర్ వస్తుంది, దాని తర్వాత సంక్రాంతి వస్తుంది. 60 days ఉంటుంది. మీరు నంద్యాల వాళ్ళ వాసులు అంతా మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. గత 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఇప్పటిలాగే మళ్ళీ నంద్యాల ప్రజలు నన్ను ఆదరించి అభిమానిస్తారు కోరుకుంటూ ఇద్దరికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో ఈసారి భారీ సినీ సెట్టింగ్లతో ఏర్పాటు చేశాము. ప్రజలందరూ ఆశీర్వదిస్తూ కోరుకుంటున్నాం. ఈరోజు నంద్యాలలో మనకు ఒక పండగలాగా విక్టరీ ఎగ్జిబిషన్ అనేది దగ్గర 20 years నుంచి మెయింటైన్ చేస్తున్నాడు. చాలా నాణ్యతతో, చాలా ఏమంటారంటే అన్ని ఎక్విప్మెంట్స్తో, మెయింటెనెన్స్ కానీ అన్నీ చాలా, ఏ రోజు కూడా చిన్న పొరపాటు కూడా జరగకుండా మన నంద్యాల ప్రజలకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చే విక్టరీ శ్రీనివాస్ చౌదరి గారు గత 20 సంవత్సరాల నుంచి ఎస్పీజీ గ్రౌండ్, తర్వాత పద్మావతిన ఇది ప్రథమానంది గ్రౌండ్లో కూడా ఇప్పుడు దగ్గర 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. బాగా చాలా మంచి పేరుంది. మన నంద్యాల ప్రజలందరూ ఈ ఎగ్జిబిషన్ని బాగా వినియోగించుకొని బాగా ఆనందంగా పండగ, దసరా, ఇప్పుడు మనకు వచ్చేది క్రిస్మస్ వస్తుంది, జనవరి, సంక్రాంతి అన్నీ చూసుకొని చేసుకోవాలని కోరుకుంటున్నాము. దీనికి ముఖ్య అతిథిగా మన ఫిరోజ్ భాయ్ గారు వచ్చారు, ఓపెనింగ్ కూడా చేశారు. బాగా అభివృద్ధి చెందాలని శ్రీనివాస్ చౌదరి గారిని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.